ఆ, ఆ. రితిక, హలో దేవ్, మీరెక్కడున్నారు? టైం 6 అవుతుంది. మనం 6 వెళ్ళాలి కదండి. అయ్యో ఐఎమ్ సో సారీ రితిక. యాక్చువల్లీ నా బాస్ ఫారెన్ క్లయింట్ తో ఒక అర్జెంట్ మీటింగ్ పెట్టేశారు. నా సిచ్యువేషన్ ని అర్థం చేసుకో. ఓ నిజంగానా? దేవ్, నువ్వు ఇదే 4 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నావు. కొంచెం అర్థం చేసుకో. ఇదే లాస్ట్ టైం. సరే ఓకే, అది వదిలేసే. ఆ ప్లంబర్ గురించి నీతో మాట్లాడాను కదా, ఆ విషయం ఏమైంది? అది కూడా నువ్వు మర్చిపోయావా? యాక్చువల్లీ రితిక, ఏంటి దేవ్, నువ్వు ఏమీ చేయలేవా? ఎక్సెప్ట్ నీ పని తప్ప. నమస్తే మేడం, నా పేరు విరాజ్ వర్మ. వివి. ఎక్కడ లీకున్నా నేను దాన్ని సరి చేసేస్తాను. మీరే ప్లంబరా? అవును మేడం, నేను ప్లంబర్నే. చూడ్డానికి అలా లేరే. అందరూ అలాగే అంటుంటారు మేడం. సరే ఓకేలే, మీరు లోపలికి రండి. మేడం, మీ ఇల్లు చాలా బాగుంది. దీన్ని కూడా మెచ్చుకుంటారా? అవును మేడం, దేన్నైతే పొగడాలో దాన్ని మనం పొగిడి తీరాల్సిందే మేడం. అలాగా? అయితే మీ కళ్ళకి ఇక దేన్నైనా పొగడాలని మీరు అనుకుంటున్నారా? అవును మేడం, ఇంకొంచెం ఉంది. అది ఇన్వాల్యుబుల్ మెమరీ. అది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. దాన్ని మనం పొగుడుతూ ఉండొచ్చు. నిజంగానా? అది ఎక్కడుంది? నా కళ్ళ ముందే ఉంది మేడం. మీరు సినిమాలో నటించొచ్చు కదా. ఎస్ మేడం, అందరూ నన్ను హీరో అని అంటుంటారు. ఎందుకంటే ఈ వివి ఎప్పుడు అందరి మనసులో స్థానం దక్కించుకుంటాడు. ఎవరిది? అందరిది. హ్మ్? సరే చెప్పండి, ఎక్కడ లీక్ అవుతోంది? నేను త్వరగా సెట్ చేయాలి. ఓకే, నాతో పాటు రండి. చెప్పండి మేడం, ఎక్కడ లీక్ అవుతోంది? ఆ షవరే లీక్ అవుతుంది. అయ్యయ్యో, మీరు స్నానం చేయడానికి చాలా ఇబ్బంది పడుంటారే. అందుకనే పిలిచాను. నేనిప్పుడే దాన్ని బాగు చేస్తాను. విరాజ్ వర్మ అంటే వివి. ఎక్కడ లీకేజ్ ఉన్నా వెంటనే సరిచేస్తాను. అది అంతే, అయిపోయింది. మేడం, ఇప్పుడు మీ సాయం కొంచెం కావాలి. ఏం సహాయం చెప్పండి. మీరు దీన్ని గట్టిగా పట్టుకోవాలి. ఏంటి? ఏ షవర్ గురించి అన్నాను. ఏంటి చూస్తున్నారు? నేను పూర్తిగా తడిచిపోయా. అందుకనే మిమ్మల్ని చూస్తున్నా. ఏంటి? నేను ఇప్పుడే దాన్ని ఆపేస్తాను.
మీరు చాలా చాలా అందంగా ఉన్నారు. నిజంగానా? మీరు పోగొట్టంలో బాగా ఎక్స్పర్ట్ అనుకుంటా, అంతేనా? నాకు తెలిసి నీ గర్ల్ ఫ్రెండ్ నిజానికి మీ గర్ల్ ఫ్రెండ్ సంతోషంగా ఉంటుందనుకుంటా. అయితే మీకు హ్యాపీ కాదా? ఆ, నేను కూడా ఇలా నీళ్ళలో తడిస్తే ఇంత సంతోషంగా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. నా పేరు విరాజ్ వర్మ, వివి. దేవ్, చెప్పు. నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నా. భోంచేయవా నువ్వు? నేను ఆల్రెడీ క్లయింట్తో కూర్చొని భోజనం చేశాను. నాకు చాలా నీరసంగా ఉంది. నేను వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయి వస్తాను, సరేనా? కొంచెమైనా తిని వెళ్ళు. లేదు, వస్తాను. చూసావా, నీ పనులన్నీ నేనే పూర్తి చేశాను. లేదంటే దీనికి 15 రోజులైనా పడుతుంది. అరే చాలు. హా, సరేలే, దీనికోసం నిన్నేం పొగడలేనులే. కానీ ఇది ఒక ఇంటి పనే కదా. అయినా సరే, నువ్వు మాత్రం ఏం చేసావు? అరే నేనేం చేయాలా? చూడు, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. సరే, బాయ్ 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 అరే వెయిట్ చేయి. బాయ్. హా, ఇక మీదట ఈ పనులన్నీ కూడా నేనైతే చేయలేను. హా. విరాజ్, అవును, విరాజ్ వర్మ, వివి. ఎక్కడ లీకేజ్ ఉన్నా అది నువ్వు ఫిక్స్ చేస్తావులే. నువ్వు మళ్ళీ వచ్చావు. ఏ, నేను రాకూడదా? మీరే కదా కాల్ చేసి కిచెన్లో ట్యాప్ ఓపెన్ అయిందని చెప్పారు. సర్లే, నేను వెళ్తున్నాను. ఏ ఆగు, లోపలికి రా. ఈ రోజు టీ స్మెల్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ రోజు నీకోసం స్పెషల్ గా టీ పెడదాం అనుకుంటున్నా. నాకు ఇంకొకటి తాగాలను. నన్ను చూస్తే నీకెలా అనిపిస్తుంది? ఆ చివరి క్షణంలో మన ఇద్దరి మధ్య ఏం జరిగింది? నువ్వు బేసిక్ తో నువ్వు నా క్యారెక్టర్ ని జడ్జ్ చేస్తున్నావా? వెళ్ళు, ముందు ట్యాప్ పంచుడు. నువ్వు ఒక ప్లంబర్ అని మర్చిపోకు. ఏమైంది? భయపడిపోయావా? కాళ్ళు వణికిపోతున్నాయి. మీవి నేను హీరోయిన్ కి తక్కువ కాదు కదా. యాక్టింగా? మ్మ్. మీరు యాక్టింగ్ చేశారా? అవును. ఒక్క క్షణం నా ప్రాణం పోయింది. ఇప్పుడు చెప్పు, నీకు తాగడానికి ఏం కావాలి? బై ద వే, నీకు టీ ఇవ్వనా లేక నీ దాహాన్ని తీర్చనా? ఎవరో ఒకరు చెప్పారు, అందమైన అమ్మాయిలందరూ తెలివైన వారని. నువ్వు మళ్ళీ మొదలు పెట్టేశావా? సరే పద, ట్యాప్ రిపేర్ పని చూద్దాం. హ్మ్, పద. అరే లోపలికి రా. ఈ రోజు మీరు చాలా బాగా ఫీల్ అవుతారు. చూసావా, ట్యాప్ అస్సలు పనిచేయడం లేదు. మేడం, మీ హెల్ప్ నాకు చాలా అవసరం. ఆ, చేద్దాము. మేడం, 15 ఇంచ్ ఇవ్వండి. మీరెవరు? హాయ్, నేను జలక్. నేను చూడ్డానికి ఎలా ఉన్నాను? నేను రితిక యొక్క బెస్ట్ ఫ్రెండ్ని. మేము అంతా ఒకటిగా చేస్తాము, మాకు సీక్రెటే ఉండదు. నీ లవ్ స్టోరీలో నన్ను కూడా చేర్చుకో. నాకు మీరు ఫిక్స్ చేయండి, మీరు ఆ రోజు తనకు చేసినట్టే. అరే ముందు కొంచెం టీ తాగు. టీ కాదు, నేను ఈరోజు ఇంకోటి తినబోతున్నాను.
హలో జలక్, ఇంతకి నిన్న చేసిన పని ఎలా ఉంది? లీక్ తక్కువైందా, ప్రెషర్ ఎక్కువైందా? ప్రెషరే ఎక్కువైపోయింది మేడం. అతని దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది. అవును, నాకు అదే ఫీల్ అయింది. టూల్స్ చిన్నదైనా సరే పని బాగా జరిగింది. సరే, ఒక విషయం చెప్పు. బై ద వే, అతను ఫిక్స్ చేసింది నీకు నచ్చిందా? నచ్చిందా? అది వదిలే. నాకు తెలిసి మీ ఇంట్లో రోజు మీటర్ చెక్ చేయాలనుకుంటానా? ఇంత పెద్ద ఇంటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా. ఒకటి మాత్రం చెప్తున్నా, నువ్వు ఎక్కువగా సర్వీస్ తీసుకోకు, లేదంటే సిస్టమ్ వీక్ అయిపోతుంది. అదంతా ఏమీ లేదు. ఏమైనా అయితే నాకు కాల్ చెయ్యి, మనిద్దరం కలిసి రిపేర్ చేద్దాం. పోను బాత్రూంలో ట్యాప్ లీక్ అవుతుంది అనుకుంటా. నేను తనకి కాల్ చేశాను. ఎక్కడ లీక్ అయినా తను ఫిక్స్ చేస్తాడు. విరాజ్ మమ్మల్ని అయితే సంతోషంగా చూసుకుంటున్నాడు కదా. నేను ఇక్కడికి లీకేజ్ ని ఫిక్స్ చేయడానికి వచ్చాను, కానీ నా ముందు ఇప్పుడు 2 డ్యాములున్నాయి. చాలే, నువ్వు అబద్ధాలు చెప్పకు. నేనేం అబద్ధం చెప్పాను? నువ్వు మా హృదయంలో మాత్రమే కాదు, అంతకు మించి ఎక్కడికో వెళ్ళిపోయావు. నువ్వు అందరి ఇంటికి వెళ్ళి ఇలా ఫిక్స్ చేస్తుంటావు కదా. మీ లీకేజ్ ని ఫిక్స్ చేయకుండా ఉన్నానా? మీ లీకేజ్ ని నేను ఆల్రెడీ ఫిక్స్ చేశానుగా. అబ్బాయి కాల్ చేస్తున్నాడు. అది నీ హస్బెండ్ కాల్. మాట్లాడు. హలో బేబీ. హలో, వాట్సాప్. నువ్వు చాలా మంచి మూడ్లో ఉన్నట్టున్నావు. ఇంతకెక్కడున్నావు? నేను రీతికా వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నువ్వు తను పార్టీ చేస్తున్నారా? సరే, నేను నైట్ కలుస్తా. ఎంజాయ్ చేయి. ఓకే? ఓకే. అరే, నీకు భయంగా లేదా? అరే ఏంటి, అన్ని రోజులు లైఫ్ డేంజర్ గానే ఉంటుంది. ఈ రోజు ఎంజాయ్ చేద్దాం. అవును, ఈ రోజు ఎంజాయ్ చేద్దాం. మిగిలిందంతా మనం రేపు ఎంజాయ్ చేద్దాం బేబీ. అబ్బాయి ఇక్కడికి వచ్చినట్లున్నాడు. మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను బయటికి వెళ్ళి చెక్ చేసి వస్తాను, సరేనా? ఇది అబ్బి. హలో, నేను రితిక ఇంటి బయట ఉన్నాను. వచ్చి తలుపు తెరు. అబ్బాయి ఎవరు? అరే, నువ్వు వెంటనే లేచి డ్రెస్ మార్చుకో. తన హస్బెండ్ పోలీస్ ఇన్స్పెక్టర్. అరే, మీకేమైనా పిచ్చి పట్టిందా? త్వరగా వెళ్ళు. అసలు మీ ఇద్దరికి పిచ్చి పట్టిందనుకుంటా. నన్ను చంపేయాలనుకున్నారా? పోలీసు మొగుడిని పక్కనే పెట్టుకుని నన్ను జైలుకి పంపిద్దాం అనుకున్నారా? నీకే సమస్య లేదు, నేనే నేరుగా పైకి వెళ్ళిపోతాను. దేవ్ కాల్ చేస్తున్నాడా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావట్లేదు. జలక్, రితిక, ఇక్కడ ఏం జరుగుతుంది? అబ్బాయి మాత్రం నాకు కాల్ చేయకపోతే నాకు నిజం తెలిసేదే కాదు. అసలు నాకు విషయం ఇప్పుడే తెలిసింది. జలక్, నేను కాల్ చేసినప్పుడు నాకు గుసగుసల శబ్దం వినపడింది. నువ్వు ఎక్కడున్నావు? ఆ తర్వాత నేను ఎక్కడికి వచ్చా. ఏం చేయాలి? నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. రితిక, మన ప్రేమ అనేది నమ్మకంతో ఉండాలి. ఆ రిలేషన్షిప్ లో ఒక చిన్న అబద్ధం చెప్పినా కూడా ఆ ప్రేమ పూర్తిగా విరిగిపోతుంది. అరే, నేను ఏమనుకుంటున్నానంటే నేను నీకిచ్చే ప్రేమ వల్ల మన జీవితం బాగుంటుంది అనుకున్నా, కానీ అది తప్పు. ఎమోషన్ అవ్వడం తప్పేం కాదు. అది ఎప్పుడైతే క్రాస్ అవుతుందో లిమిట్ని, అక్కడే పూర్తయిపోతుంది. దీని తర్వాత మీ ఇద్దరిని వైఫ్ అని పిలుస్తానికి అర్హత లేదు. అలాగే నేను ఇప్పుడు తీసుకెళ్లి జైల్లో వేస్తాను. పదా. నన్ను క్షమించండి. చూస్తా ఉండు, ఇక్కడ నేను కోర్టులోనే కలుసుకుంటాను. దేవ్, వెళ్ళకు.